హలో అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకి సడెన్‌గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విపరీతంగా కోపం వచ్చేసిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అన్యాయం చేసినట్టు, వాళ్ళు మోసపోయినట్టు గ్రహించి, ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలి, అవసరమైతే సమ్మె అయినా చేస్తాం అనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఇంత సడెన్‌గా ఈ నాయకుల్లో ఈ మార్పు ఎందుకొచ్చింది? ప్రభుత్వం మీద ఎందుకు తిరగబడాలనుకుంటున్నారు అనేది గనక గ్రహించాలంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడినటువంటి అనేక వర్గాల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఒకళ్ళండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అవడమే పరమావధిగా, తాను అమలు చేయలేని అలవి కాని హామీలు అన్ని వర్గాలకు ఇచ్చారో, అదే పనిలో భాగంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనేక అలవిగాని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలను నమ్మినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు భాగస్వాములుగా ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళు ఆత్మస్థైర్యంతో పనిచేయాలి. అలా పనిచేయాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అడిగి అడగకుండానే, వీళ్ళు అడగకపోయినా గాని తెలంగాణతో సమానంగా వాళ్ళకి జీతభత్యాలు గాని, ఇంక్రిమెంట్లు గాని అన్నీ సమకూర్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలనే నమ్మినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. దీనికి రుజువు ఏంటంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావటం, ఆ తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి విపరీతంగా కృషి చేశాము, రెండు చేతుల ఓట్లేసాము, అసలు మాకు భగవంతుడు రెండు చేతులే ఇచ్చాడేంటి, 4-5 చేతులు ఇస్తే గనక 4-5 చేతులతో ఓట్లేసి ఆయన గెలిపించుకునే వాళ్ళం కదా అని మేము కొంత బాధపడిన మాట వాస్తవమే అని ఈ నాయకులే చెప్పడం జరిగిందండి. మరి ఇన్ని ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరలేదు, ఉద్యోగస్తుల కోరికలు నెరవేర్చలేదు. ఈ ఇచ్చిన హామీలు, కోరికలు నెరవేర్చకపోగా అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఏవైతే ఇచ్చారో వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోత విధించడం జరిగింది. మరి ఇది గ్రహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారిని కాదు అనుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మనం మోసపోయాం అని గ్రహించి ఉద్యమించాలి అనుకుంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు నలుగురు ప్రభుత్వానికి దాసోహంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఒక పక్కన చేస్తుండగా, మరొక వైపు సాక్షి పేపర్లోను, సాక్షి మీడియాలోను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోను డిబేట్లు పెట్టి కొంతమంది మేధావుల రూపంలోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రూపంలోను ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని తిట్టిస్తూ, నిందిస్తూ ప్రజల్లో వీళ్ళని పలచన చేసే కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులంటే దుర్మార్గులుగా చిత్రీకరించడం బిగించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ గమనించిన తర్వాత కూడా ఒకవైపు తమ సంఘాల నాయకులు తమకు హ్యాండ్ ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు నెరవేర్చకపోవటం, తమ కోరికల పట్ల ఏమాత్రం సుముఖంగా లేకపోవటం, తమకు అప్పటి వరకు వస్తున్నటువంటి వాటిని కూడా తీసివేయడంతో ఇక చేసేది లేక, ఎవరిని నమ్మలేక వచ్చే ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి, ఓటు ద్వారా మాత్రమే బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో, అనే నిర్ణయంతో దాదాపు 70-80% ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎదురు చూసాం 4.5 ఏళ్లు, ఇక మా వల్ల కాదు. మరి 4.5 ఏళ్లు ఎందుకు ఎదురు చూశారు? ఏ ఆశతో ఎదురు చూశారు? మీకు ఏదైనా స్వలాభం జరుగుతుందని ఎదురు చూశారా? లేదు ఉద్యోగస్తుల కోసం ఎదురు చూశారని ఇంతవరకు బండి శ్రీనివాస్ గారు చెప్పలేదు అని చెప్తూ, జీపీఎఫ్ ఏదైతే ఖాతాల్లో ఉన్నాయో ఆ డబ్బులు రావడం లేదు, మెడికల్ క్లెయిమ్స్ అవి రావడం లేదు, సరెండర్ లీవ్స్ రావడం లేదు, అసలు నెల నెలా జీతాలే రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు సరిగా రావడం లేదు అని చెప్పి ఈ రోజే చెప్తున్నారు అంటే, ఇక ఉద్యమాన్ని మేము వారం రోజుల్లోనే మొదలు పెడతాం అంటున్నారంటే, గతంలో ఉద్యోగస్తులు కోపంతో ఉద్యమం చేయాలి అన్నప్పుడు మనం అంశాల ద్వారా స్టేజ్ వైజ్ గా వెళ్ళాలి, సమ్మె చేయాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది, అప్పటి వరకు అంశాల వారీగా వెళతాం అన్నటువంటి ఇదే ఉద్యోగ సంఘాల నాయకులు వారం 10 రోజుల్లోనే మేము సమ్మె చేసేస్తామని చెప్తున్నారు అంటే, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారి బుట్టలో పడబోతున్నారా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఎలాగో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకు మళ్ళేటట్టు, వాళ్ళ ఓట్లు వీళ్ళకి పడేటట్లు చేసే పథకంలో భాగంగా ప్రాధాన్యత లేని కొన్ని అంశాలను ఆమోదిస్తానికి రెడీ అయ్యి
వీళ్ళు ఉద్యమం చేస్తేనే మేము ఈ కోరికలు నెరవేర్చాం. కాబట్టి ఉద్యోగస్తుల కోరికలన్నీ నెరవేర్చాం కాబట్టి, ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారి తరపునే ఉంటే గనక, వచ్చే ప్రభుత్వం మీకు తప్పకుండా చేస్తుంది. అన్నీ మంచే చేస్తుంది. మీకింతకంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు ఇస్తుంది అని నమ్మబలికి వాళ్ళ ఓట్లు పొందడం కోసం ఈ నలుగురు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మోసం చేసే పనిలో భాగంగానే ఈ నాటకానికి తెరతీశారేమో అని అనిపిస్తుందండి.